ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. స్తుతి మాత్ర అధికరణము. క్రిందటి అధికరణములో అనుష్ఠేయ సమాన శృతి ఉండుట వలన సన్యాసాశ్రం విధేయమనిది. అంటే కర్మకాండలో ఏ విధంగా వేదము ప్రమాణము, అలాగే గృహస్థాశ్రమంలో గృహస్థాశ్రమానికి సన్యాసాశ్రమానికి కూడా వేదమే ప్రమాణము అని సన్యాసాశ్రమ విధి బ్రహ్మచర్యాది ప్రవర్జేత్ ఇలాంటివన్నీ విధులు అన్నమాట. ఆ విధులు ఉండడం మూలాన మీరు సన్యాసాశ్రమం విధేయమన్నారు. అంటే తప్పకుండా సన్యాసాలను స్వీకరించాలి అని. అంటే తప్పకుండా అంటే ఎవరికి ఇచ్చుంటే వాళ్ళు అసలు చూస్తే ప్రతివాడు కూడా గృహస్థాశ్రమం అనప్రస్థానం సన్యాసాశ్రమం స్వీకరించి తీరాలి మోక్షం కావాలనుకుంటే, లేకపోతే లేదు. ఈమేవ జుహురాదిత్య అను శృతి అర్ధవాదములతో సమానముగా ఉండుచే అలాగుననే ఇచట రసతమత్వాది గుణములు అంగాశ్రితమవుట వలన అర్థవాదములే కావచ్చును దృష్టాంత సంగతి. ఇది ఈమేవ జుహురాదిత్య కర్మకాండలో జుహు అని ఒక పాత్ర, ఆ పాత్రని ఆదిత్యుడు అని అంటే సూర్యుడు అని అర్థవాదంగా చెప్తారు. అది వేదంలోనే ఉంది. అందుకని అనుశృతి అర్థవాదములతో సమానముగా ఉండుటచే ఇది అర్థవాదం. అంటే స్తుతి. అలాగుననే ఇచట రసతమత్వాది గుణములు అంగాశ్రితమగుట వలన అర్థవాదములే కావచ్చును. రసతమత్వాది గుణములు అక్కడ చెప్పారు. ఈ ఓంకారమే రసతమము అని. అసలు ఇది రసతమము అని ఎందుకు చెప్పారు ఓంకారాన్ని అంటే, బ్రహ్మగారు ముందోసారి చెప్పాను, బ్రహ్మ సృష్టికర్త బ్రహ్మ అన్ని లోకాలని చింతన చేశారు. వాట్లకి సారాంశము భూర్భువ స్వః, పృథివీ అంతరిక్షము స్వర్గలోకము తేలింది.
ఆ మూడు లోకాలని మళ్ళీ చింతన చేశాడు. చేస్తే ఋగ్యజు సామ మూడు వేదాలు ఈ కర్మకాండ ఇవన్నీ సారాంశం చేయలేదు. మళ్ళీ ఆ వేదాలను చింతన చేశాడు. అప్పుడు మూడు వ్యాహృతులు శబ్దాలు ఆ ఊ మా అని వచ్చాయి. ఆ వేదాలకి సారం. అప్పుడు ఆ మూడు కలిపితే అది ఓంకారం అయింది. అందుకని ఆ ఓంకారము నిర్గుణ బ్రహ్మకి పేరు. అత్యంతము దగ్గరగా ఉన్న పేరు నిర్గుణ బ్రహ్మకి ఏమిటంటే ఓంకారం. అందుకని ఈ రసతమత్వాది గుణములు అంగానికి ఆశ్రయించి ఉన్నాయి అంటాడు వాడు. అందుకని ఇవి కూడా అర్థవాదాలే అవ్వచ్చు అంటాడు. ఎందుకంటే సామవేదంలో ఉన్నటువంటి ఛాందోగ్యోపనిషత్తులో ఉద్గీత ఉపాసన ఉంది. ఆ ఉద్గీతకి 5 అంగాలు అని చెప్పారు. అందులో ఒక అంగము ఓంకారము అని చెప్పారు. అది పట్టుకున్నాడు వాడు. అందుకని విషయం ఉద్గీతాది ఉపాసన విచారం చేయలేదు. రసములలో సర్వశ్రేష్ఠ రసము అష్టమైన ఉద్గీతము, అష్టమైన ఓంకారం. ఆ ఓంకారం ఉద్గీత ఉపాసనకి అంగం. అది వాడు చెప్పింది. రసతమత్వాది గుణములు అంగాశ్రితం, అంగానికి ఆశ్రయం. అందుకని కర్మాంగమైన ఉద్గీత యొక్క స్థుతి చేయబడినదా? కర్మకి అంగం ఈ ఉద్గీత ఉపాసన. అక్కడ ఉద్గీత స్థుతి చేశారా, లేకపోతే గుణము ఒక విశేష గుణాన్ని విధానం చేశారా అని అడుగుతున్నాడు. రసములలో సర్వశ్రేష్ఠ రసము ఈ అష్టమైన ఉద్గీతం. అష్టమం అంటే ఆ బ్రహ్మగారు 8వసారి చింతన చేసినప్పుడు అది ఓంకారమైంది. ఎక్కడ మొదలుపెట్టాడో అన్ని లోకాల నుంచి మొదలుపెట్టాడు. అందుకని ఉద్గీత ఉపాసనలో కర్మాంగమైన ఉద్గీత స్తుతి చేయబడినదా? ఆ ఉద్గీత ఉపాసన దాన్ని స్తుతి చేశారా, లేక ఏమైనా గుణాన్ని చెప్పారా అంట. అది సంశయం. అప్పుడు పూర్వపక్ష అంటాడు, ఇయమేవ జుహురాదిత్య కూర్మ స్వర్గో లోక ఆహవనీయ. అది మంత్రం. ఈ జుహుపాత్ర ఆదిత్యుడితో సమానము అని స్తుతి చేశారు. కూర్మ స్వర్గే లోక ఆహవనీయ అని స్తుతి చేశారు. అంటే ఈ పృథివీ జుహుపాత్ర, ఆదిత్యుడు హోమద్రవ్యాల్లో పురోడాసం, హోమద్రవ్యం. స్వర్గము ఆహవనీయ అగ్ని అని కర్మకాండలో స్తుతి చేశారు. అందుకని ఈ పృథివీ జుహుపాత్, ఆదిత్యుడు చేనస్థ కూర్మము, ఆహవనీయ అగ్ని స్వర్గం.
జూపాత్ని స్తుతి చేశారు. ఆ హోమ ద్రవ్యాల్ని స్తుతి చేశారు, పృథివీని స్తుతి చేశారు, ఎంత స్తుతి చేశారంటాడు. రసమత్వాది గుణవాక్యము కూడా కర్మాంగ ఉద్గీత యొక్క స్తుతి కొరకు వచ్చాను. ఉద్గీత ఉపాసనలో 5 అంగాలు, అందులో ఒక అంగం ఓంకారం. ఓంకార దృష్టితో ఆ ఉద్గీత ఉపాసన చేయాలి. అందుకని ఇది కర్మాంగ స్తుతి అంటాడు ఓంకారం. అప్పుడు సిద్ధాంతి చెప్తాడు, భిన్న ప్రకరణం అవుట వలన అంగ విధితో పాటు ఏకవాక్యత లేదు నాయన. అది ఉపాసన ప్రకరణం. ఇక్కడ ఓంకారము జ్ఞానకాండలో బ్రహ్మకి ప్రతీకమని చెప్పారు. అందుకని ఉపాసీత అను వాక్యం ద్వారా ఉపాసన చేయబడింది. ఆ విధి సన్నిధిలో రసత్వ గుణముల చింతన కొరకు భీతము, అది స్తుతి కాదు. ఇప్పుడు ఓంకారాన్ని ఉపాసన చేయాలి అన్నాడు. ఎలా ఉపాసన చేస్తావు? చేసేటప్పుడు రసతమత్వాది గుణముల చింతన చెయ్యాలి అని చెప్పారు. అది ఒక ఉపాసన చేసేటప్పుడు ఆ దేవత యొక్క గుణాలు కూడా చింతన చేయాలి. మనం 3వ అధ్యాయం 3వ పాదంలో గుణోపసంహారం అన్న పాదంలో ఇవంతా విన్నాం. నిర్గుణ బ్రహ్మకి ఏ గుణాలు చింతన చేయాలి, సగుణ బ్రహ్మకి ఏ చింతన చేయాలి, ఎక్కడెక్కడ ఉన్నవి ఎక్కడి నుంచి తీసేవంతా చెప్పారు. అందుకని ఇక్కడ ఇది ఓంకార ఉపాసన, అది ఉద్గీత ఉపాసన. 2 ప్రకరణాలు వేరు. ఇప్పుడు ప్రకరణము అంటే మళ్ళీ మనం ఇంకోటి గుర్తు తెచ్చుకోవాలి. శృతి వాక్య ప్రకరణ స్థాన సమాఖ్య. శృతి వాక్య 6 ఉండాలే. శృతి లింగ వాక్య ప్రకరణ స్థాన సమాఖ్యములు. శృతి లింగ వాక్య ప్రకరణ స్థాన సమాఖ్యములు ఇవి కర్మకాండలో చెప్పినవి. శృతి అంటే వేదవాక్యం, లింగం అంటే హేతు, వాక్యము ఏ విషయం చెప్పారో దాని నుంచి వాక్యం. ప్రకరణం ఒక విధంగా సబ్జెక్ట్ మ్యాటర్ అని చెప్పచ్చు. ప్రకరణం. స్థానము ఏ స్థానంలో చెప్తారు. సమాఖ్య అంటే పేరు. ఇవన్నీ కూడా తర్వాత చెప్పినవి దుర్బలమైపోతాయి, ముందు చెప్పింది ప్రబలంగా ఉంటాయని పూర్వమీమాంసలో చెప్పారు కర్మకాండం. అక్కడ వచ్చింది ప్రకరణము అనేటువంటి వాక్యం కదా. అందుకని ప్రకరణం వేరు, అంటే దాని సబ్జెక్ట్ వేరు, దీని సబ్జెక్ట్ వేరు. అది ఉద్గీత ఉపాసన, ఇది ఓంకార ఉపాసన. అది అందుకని అక్కడ దానికి అంగరూపంలా సిద్ధం చేయమన్నారు.
కానీ ఇక్కడ ఆ ఓంకారం అష్టమరసము, అది ఆ నిర్గుణ బ్రహ్మకి దగ్గరగా ఉన్న పేరు, అది ఉపాసన చెయ్యాలి ఓంకారము అని ఇక్కడ చెప్పారు. కనుక ప్రకరణం వేరవడం మూలాన అర్థవాదం కాదు, ఉపాసనతో పాటు గుణాలు చింతన చెయ్యాలి అని చెప్పారు. అందుకు పేరు. ఇప్పుడు వైయాసక న్యాయమాలు. స్తోత్రం రసతమత్వాది ధ్యేయం వా గుణవర్ణనాత్ జూరాదిత్యాదావివ కర్మ అంగ సంస్కృతి భిన్న ప్రకరణస్తత్వాన్ నాంగ విధేక్యవాక్యత ఉపాసీతేతి విద్యుక్తేర్ ధ్యేయం రసతమాధికం. ఇప్పుడు చెప్పిందంతా ఈ 2 శ్లోకాల్లో మళ్ళీ చెప్పా. రసతమత్వాది స్తుతి కొరకు, లేకపోతే ధ్యానం చేయడానిక? ఎందుకని? గుణవర్ణం చేశారు రసతమత్వాన్ని అని. అప్పుడు పూర్వపక్షి, ఇది సంశయం. పూర్వపక్షి ఏమిటంటాడు? జూరాదిత్యాదా విభక్ కర్మాంగ సంస్కృతి. జూపాత్రని ఆదిత్యుడు అన్నారు. జూపాత్ర అంటే ఈ పృథివీనే జూపాత్ర అన్నారు. ఆదిత్యుడు సమిధలు, హోమద్రవ్యము, స్వర్గము అహమనీయ అగ్ని అని శుద్ధి చేశారు. అందుకని ఇది కర్మాంగము అంటాడు పూర్వపక్షి. భిన్న ప్రకరణస్తత్వాత్, ప్రకరణం పేరు నాయన, నా అంగ విధేక్య వాక్యత. ఇక్కడ విధికి అంగం కాదు, ఉపాసీత నుంది. అందుకని అది విధి. ఉపాసన చేసేటప్పుడు దేన్నైతే ఉపాసన చేస్తున్నామో దాని గుణాలు చింతన చెయ్యాలి. ఆ గుణాలు రసతమత్వాది అని చెప్పారు. అందుకని ప్రకరణం పేరు అన్నారు. అది ఏ విధముగా పూర్వపక్షి అంటాడు, ఏమేమో జుహురాదిత్య, ఈ జుహుపాత సూర్యుడు అనుశృతిలో కర్మాంగ రూపమైన జుహు అను పాత్ర పృథివీ జుహుపాత్ర. తర్వాత ఆదిత్యుడు సమిధన్నారు. మరి హోమద్రవ్యము మరి ఎందులో చేస్తావు హోమద్రవ్యము అంటే? స్వర్గాన్ని అగ్ని అనుకోమన్నారు. అంటే చింతన అన్నమాట. అక్కడ శుద్ధి చేశారు. ఆ విధముగానే గుణముల వర్ణన ఉండటం వలన కేవలం ఉద్గీతమైన ఓంకారం యొక్క స్థుతి కలదు. ఉద్గీత ఉపాసనకు అవయము, దానికి ఓంకారం స్థుతి అంటాడు పూర్వపక్షి. సిద్ధాంతి అన్య ప్రక్రమంలో ఉండటం వలన అంగ విధానంతో ఏకవాక్యత లేదు. అది అంగ విధానం. ఇక్కడ అంగ విధానం కాదు, ఇక్కడ ఉపాసన. అక్కడ కర్మ, ఇక్కడ ఉపాసన. ఉపాసన విధి చెప్పుటి వలన రసతమత్వాది గుణములు ధ్యానమునకు, ఓంకారాన్ని చింతన చేసేటప్పుడు ఇది రసతమత్వాది గుణము గలది అని చింతన చేయాలి.
దీనికి భారతీయ తీర్థుల వారు చెప్పింది. ఉద్గీతావయమైన ఓంకారం యొక్క రసతమత్వాది గుణములు వినిపించుతున్నది. ఉద్గీతకి అవయం, ఉద్గీత ఉపాసన, అందులో ఈ రసతమత్వాది గుణాలు వినిపిస్తున్నాయి. స ఏష రసానాం రసతమః పరమః. అన్నిటికీ సారాంశం. 8 సార్లు చింతన చేసి ఈ లోకాలన్నిటినీ ఆఖరికి దాని సారాంశం ఓంకారం తీసుకున్నాడు. అందుకనే రసానాం రసతమః పరమః ఈ ఓంకారం. చెప్పిన గుణ విశేషముల గల ఈ ఓంకారము రసములకు పరమరసము శ్రేష్టము అని చెప్తారు. దానికి పూర్వపక్షం అంటారు రసతమత్వాది గుణములు ఓంకారం యొక్క స్థుతి కొరకు చెప్పేది. స్థుతి అంటారు. అవి ధ్యానమునకు కాదు. ఏ విధముగా ఈమెవ జుహురాదిత్య, ఈ జుహు పాత్రే పృథివీ, సూర్యుడు సమిధలు, కర్మాంగమైన జుహుపాత్రను పృథివీతో ఆదిత్యుడిని సమిధలతో చేశారు. అక్కడ జూపాత్రను ఆదిత్య రూపంలో శుద్ధి చేసి ఉన్నాడు అంటే పాత్రలో సన్నిధులు ఉంటాయి కనుక అలా చెప్తాడు. అటులనే రసతమత్వాది గుణములు ఓంకారం యొక్క శుద్ధి కొరకు అని చెప్తాడు. అప్పుడు సిద్ధాంతి చెప్తున్నాడు, నాయన నువ్వు చెప్పిన దృష్టాంతం సరికాదు. జుహు విధి ప్రకరణములో ఉండుట వలన జుహురాదిత్య మొదలము స్థుతిపరకములు కావు. స్థుతిపరములకు గాక అవి విధి ప్రకరణం, కర్మ విధి ప్రకరణంలో చెప్పారు. అవి స్థుతిపరకములు అవ్వచ్చు. కానీ రసతమత్వాది గుణములు ఉపనిషత్తులో పఠింపబడినవి. ఛాందోగ్యంలో బ్రహ్మగారు ఈ విధంగా చింతన చేసి ఈ రసతమత్వాది గుణము గల ఓంకారం చెప్పారు. అది ఉద్గీత విధి వాక్యముతో పాటు ఏకవాక్యం కానందువలన అక్కడ ఉపాసనలో ఉద్గీత విధి, ఉద్గీత ఉపాసనలో ఓంకారం దాని అంగము అని చెప్తారు. ఇక్కడ ఓంకారాన్ని విడిగా ధ్యానం చేయాలి. ధ్యానం చేసేటప్పుడు రసతత్వాది గుణములు కూడా చింతన చేయాలి. అందుకని ఇక్కడ ఆ ధ్యానానికి చెప్పారు, శృతికి కాదు ఉంటాడు అంతే. అందువలన ఉద్గీత విధి వాక్యంతో ఏకవాక్యం కానందువలన రసతమత్వాది గుణములు స్థావకములు కావు. స్థావకములు అంటే స్థుతిపరం కాదు. ఓమిత్యేతక్షరం ఉద్గీతం ఉపాసీత అని ఈ అక్షరం ఉపాసించవలెను. ఈ అక్షరం ఉద్గీతము. ఈ సన్నిహిత విధి వలన ఏకవాక్యం ఒకటి వలన రసతమాది గుణములు ధ్యానము కొరకు సిద్ధించుతున్నది. ఓమిత్యేతది అక్షరం, ఓంకారం అనే అక్షరము అది పూర్తిగా ఉద్గీత అన్నం కాదు. ఓంకారం అనే అక్షరాన్ని ఉపాసించాలని చెప్పారు. అందుకని ఉద్గీత ఉపాసనలో అంగంగా చెప్పారు.
ఇక్కడ అలా కాదు, అక్కడ ప్రకరణం వేరు, ఇక్కడ ప్రకరణం వేరు అని చెప్పారు. స్తుతి మాత్రం ఉపాదానాది చేత్ నా అపూర్వత్వాత్. ఇది ఇద్దరు మాటలు ఇందులో ఉన్నాయి. పూర్వపక్షి చెప్పాడు ఈ సూత్రంలో, సిద్ధాంతి కూడా చెప్పాడు. స్తుతికని తీసుకున్నారు అంటాడు ఉద్గీతోపాసనలో. ఇది చేత్ నా కాదు, అపూర్వత్వాత్ రథమాత్వాది గుణములు ఓంకారం ధ్యానం చేసేటప్పుడు ఆ గుణాలు కూడా చింతన చేయాలని చెప్పారు బాబు. అపూర్వం, అపూర్వం. అందుకని ప్రకరణం ఒకటి కాదు. ఉద్గీతాది ఉపాసనలో వినబడు స ఏష రసానాం, అన్ని వాక్యములు కర్మాంగ ఉద్గీత ఎక్కువ ఉపాసన ఒకటి వలన కర్మాంగ ఉద్గీత యొక్క స్థుతి మాత్రమే చేయునని చెప్పు ప్రశ్న పనికిరాదు. కర్మకి అంగం ఉద్గీత, కర్మ విధి, దానికి అంగం ఉద్గీత అంటే ఓంకారం. కర్మాంగ ఉద్గీత ఉపాసనలు రసమత్వాది గుణములు అపూర్వములు, అన్య ప్రమాణముల ద్వారా ప్రాప్తం కానివి. అందువలన వాని విధానం కలదు. సంశయం. ఏష రసానాం రసతమః పరమః పరాధ్యో అష్టమో యదుద్గీతః. అది ఈ ఎనిమిదవది అగు ఉద్గీత. ఉద్గీత అంటే ఓంకారమే. సర్వభూతముల కంటే రసతమం, శ్రేష్టము, పరమాత్మ రూపమూర్తి ఉపాస్యము మరియు సర్వోత్తము. శృతులలో ఉద్గీతాది ఉపాసనలో చెప్పిన వాక్యములలో కర్మాంగమైన ఉద్గీతకు స్థుతి మాత్రమే. రసమత్వాది గుణములు విధాయకమా అని సంశయం. ఇప్పుడు అప్పుడు పూర్వపక్షి ఉంటాడు. ఏమేవ జుహురాదిత్య, ఏమేవ జుహు, ఈ పృథ్వీ జుహుపాత్ర. ఆదిత్యము పూర్వరూపం అంటే హోమద్రవ్యం, స్వర్గలోకము ఆహవనీయం. ఈ పృథ్వీ జుహుపాత్ర. ఆదిత్యుడు సంగ్రహం చే వస్తువుల్లో పురోడాసము హోమద్రవ్యం, స్వర్గలోకము ఆహవనీయ అగ్ని. జిహ్వాదుల స్తుతి కొరకు. ఇప్పుడు పాత్ర ఉండాలి, సమిధలు ఉండాలి, అగ్ని ఉండాలి. పాత్ర పృథివీ అన్నాడు, ఆదిత్యుడు సమిధలు అన్నాడు, స్వర్గం ఆహవని. అలాగే చింతన చెయ్యాలన్నమాట అగ్నిహోత్రం చేస్తున్నట్టు. జిహ్వాదుల స్థుతి కొరకు. అట్లనే రసతమత్వాది సంపూర్ణ వాక్యము కర్మాంగమైన ఉద్గీత యొక్క స్థుతి మాత్ర బోధకము. కర్మాంగమైన ఉద్గీత యొక్క ఉపాదానం. ఉపాదానం అంటే గ్రహణం, తీసుకోవడం. అక్కడ వినబడుతున్నది. కర్మాంగమైన ఉద్గీతాదులతో రసతమత్వాది గుణములు నిపించుతున్నది. అందుకని ఇది స్తుతి కొరకు అంటాడు. ఇంతవరకు పూర్వపక్షం. ఈ పూర్వపక్షం సరికాదు. ఈ వాక్యం స్తుతిపరకములు కావు, గుణ విధాయకములు. ఏవి? స ఏష రసానాం రసతమః పరమః పరార్థ్యో అష్టమో యదుద్గీతః. ఈ వాక్యము స్తుతిపరకము కాదు, ధ్యానాన్ని.
అందుకని కర్మాంగ ఉద్గీతాది ఉపాసనలు రజతమత్వాది గుణములు అన్య ప్రమాణం ద్వారా ప్రాప్తం కావు. విధినాత్ ఏకవాక్యత్వా స్తుత్యర్థేన విధానం సిహు. విధివాక్యంతో స్తుతి వాక్యం ఒకటి కావాలి. విధి ఉన్న స్తుతి యొక్క ఉపయోగం ఉండును. విధేయము స్తుతి ద్వారా విధివాక్యములతో పాటు ఏకవాక్యత ఉండుట వలన అర్థవాద వాక్యము సార్థక్యములు కలుగు అని జైమిని సూత్రంలో చెప్పారు. విధినాతో ఏకవాక్యత్వా స్తుత్యర్థేన విధీనాం స్తిహు. ఏదో కర్మ చేస్తున్నారు, ఆ కర్మకి అంగంగా ఏదో స్తుతి చెప్తాడు. అంటే ఈ స్తుతి వల్ల ఆ కర్మ విధానము శ్రేష్టము అని తెలుసుకుని ఆ కర్మను ఆచరిస్తారు. ఇంకొక చోట చెప్పారు, ఆదిత్యో యూపః అని స్తుతి. అంటే యూప స్తంభం ఏమిటి? ఇలాగ వై ఆకారంలో ఉంటుంది. అది ఇంగ్లీష్లో వై అని ఎలా రాస్తారు, ఆకారంలో ఉంటుంది. దాన్ని బాగా రుద్ది 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 నూనె పోసి 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 దాన్ని ప్రకాశవంతంగా చెయ్యాలి అంటాడు. అని చెప్పి ఏమిటంటాడు, ఈ ఉపస్తంభం ఆదిత్యము అంటే ఆదిత్యంలా ప్రకాశిస్తుంది. మరి ఆదిత్యం అయిపోతుందా? అవ్వదు. ఆ కర్మకు అంగమైన యూపస్తంభాన్ని శుద్ధి చేశారు అంతే. అందుకని ఏమిటవుతుంది, ఈ ఆదిత్యో యూప అన్నది ఈ యూపము ఏ కర్మకి అంగమైందో దానికి శృతి అవుతుంది. అంతేగాని అక్కడ ఆ యూపస్తంభాన్ని కూర్చొని ధ్యానం చేయమని లేదు. ఇక్కడ అలా కాదు, ఇక్కడ గుణం చెప్పారు. అష్టమ గుణము అష్టమ రసము అని. అది ఓంకారం ఉపాసన చేసేవాళ్ళు ఆ గుణాన్ని ధ్యానం చెయ్యాలి అని చెప్పారు. అది అందుకని స్తుతి అయితే అది కర్మతో పాటు ఏకవాక్యం అవుతుంది. ఇక్కడ స్తుతి కాదురా బాబు, ఇక్కడ ధ్యానానికి చెప్పారు అసతమత్వాది. అంతే, వాడికి వీడికి డిఫరెన్స్. అందుకని విధివాక్యముతో పాటు ఏకవాక్యత ఉండును, అర్థవాద వాక్యము సార్థకము కలుగును. ఈ విధంగా జైమిని సూత్రంలో నిర్ణయం చేయమని. ఇప్పుడు ఇచ్చట ఈ వాక్యం విధిపరమైన మరల ప్రదేశాంతరంలో విహితమైన ఉద్గీతాదుల స్థుతి రూపంగా వీరిని స్వీకరించుట అసంగమవును. ఇప్పుడు ఈ వాక్యం ఏమిటి? రజతమత్వాది గుణముల వాక్యం నువ్వు స్థుతిగా చెప్పావు అనుకో, అది సరికాదు. ఏమేవ జుహుమలో ఈ వాక్యము విధికి సమీపంలో పఠించబడినది. దీంతో వాడు ప్రస్తుత వాక్యములకు వైషమ్యం కలదు. అందుకని విధి అంగం అవుతుంది. కానీ ప్రస్తుత వాక్యం ఏమిటి? ఓంకారం రసతమత్వాది గుణము.
దాని ప్రకరణం వేరు, దీని ప్రకరణం వేరు. అది విధికి అంగం స్తుతి, ఇక్కడ గుణం విశేషం. అందుకు రెండింటికి తేడా ఉంది. శుద్ధుల విధేయముకు స్తుతి మాత్రమునకు కాదు. ఇక్కడ ఈ శృతి ఉపాసీత అని విధానం చేస్తోంది. ఓంకారాన్ని ఉపాసన చేయండి రా బాబు రసమత్వాది గుణాలతో అని చెప్పారు. భావశబ్దస్య ఇక్కడ ఏంటి? ఉపాసీత అంటే ఉపాసన చెయ్యండి అని శబ్దం కూడా ఉంది అంటాడు. ఉద్గీతోపాసీత, సామోపాసీత మొదలగు విధాయక శబ్దం ద్వారా కూడా స్వయేషన్ వాక్యం గుణ విధాయకము. సామ మంత్రాన్ని ఉపాసన చేయండి, ఉద్గీతని ఉపాసన చేయండి అని చెప్పారు కనుక ఇక్కడ స్తుతి కాదు, ఉపాసనకి గుణ విధానం అని చెప్పారు. ఉద్గీతోపాసీత, ఉద్గీత ఉపాసన చేయవలను. సామోపాసీత, సామోపాసన చేయవలను. విస్పష్ట రూపముగా చూడబడుతున్న సూత్రములో చకారం ద్వారా ఆపేత వై కామానాం భవతి అన్నారు. అంటే ఎవడైతే ఈ ఉద్గీతని, ఈ సామమంత్రాలను పాలన చేస్తున్నాడో వాడి కోరికలు తీర్చుకుంటాడు. అంతేకాకుండా యజమాని కోరికలు కూడా తీరుస్తాడు. ఈ విధముగా ఉపాసన చేసే విద్వాంసునికి అన్ని కోరికలు తీరును. ఆప్పితావై కామానం భవతి అంటే తన కోరికలు తీర్చుకుంటాడు, యజమాని కోరికలు తీరుస్తాడు. ఈ శృతులలో ప్రత్యేక ప్రకరణంలో ఫలశ్రవణం సూచించబడ్డది. చెప్పబడిన శృతి మాత్ర ప్రయోజనము కలదైన విధి మరియు ఫలశ్రవణముల విరోధం అగును. ఇది స్తుతి అని చెప్పావు అనుకో. ఇప్పుడు ఒక విధి ఉంటే ఈ కర్మ చేస్తే ఈ ఫలితం అని చెప్పాలి. నువ్వు అలా కాకుండా ఈ కర్మ స్తుతి కొరకు అంటే తేడా వస్తుంది. అందుకు చెప్తున్నాడు విధి మరియు ఫలశ్రవణం విరోధం. అందువలన ఈ వాక్యం రసతమత్వాది గుణ విధానం అని స్వీకరించుటయే యుక్తము. రసతమత్వాది గుణాలు గల ఓంకారాన్ని ధ్యానం చేయండిరా బాబు అన్నారు. అంతేగాని ఇది స్తుతి పరకము కాదు అది తేల్చారు ఈ అధికరణం. ఇప్పుడు పారిప్లవాధికరణం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకు అంటే అశ్వమేధ యాగం చేస్తున్నారు. లేకపోతే అలాంటి పెద్ద యాగం ఏదో చేస్తున్నారు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆ వేదిక మీద కూర్చుని అగ్ని ముందు కూర్చుని హవిష్ పదార్థాలు వేస్తూ ఉంటారు. అందుకని యజమానుడు యజమాని ఇద్దరు అలసిపోతారు. అలసిపోయారని
ఆ ఋత్విక్కులు, బ్రహ్మ ముఖ్యంగా ముఖ్యమైన ఋత్వికుడు సాయంకాలం లేకపోతే రాత్రి పడుకోబోయే ముందు వాళ్ళని కూర్చోబెట్టి కథలు చెప్తాడు. అవి యజ్ఞానికి అంగం. అవి ఏమిటా కథలు? పారిప్లవము అంటారు, యజ్ఞానికి అంగం. అలాగే వీడంటాడు, మీ ఉపనిషత్తులో చాలా కథలు చెప్పారు, అవన్నీ కూడా యజ్ఞానికి అంగాలంటాడు. అది చూడు, ఏదో ఒకటి ఇలాగ ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. సంగతి ఉద్గీత స్తుతి అపేక్ష కన్నా ఉపాస్య విషయము శ్రేష్టమనేది. ఉద్గీత స్తుతి కన్నా ఉపాస్యం వ్రతమతం శ్రేష్టం అని చెప్పారు. ఉపనిషత్తుల్లో వచ్చిన కథలు ఉపాసన శృతి యొక్క అపేక్ష పారిప్లవం స్వీకరించడం శ్రేష్టమని ఉంటాడు. అలాగే ఉపనిషత్తుల్లో కూడా కథలు వచ్చాయి. ఇవన్నీ స్తుతి కన్నా పారిప్లవం. అంటే పారిప్లవం అంటే యజ్ఞానికి అంగమైంది. ఏ కథలు? ఉపనిషత్తులో వచ్చిన కథలు. అందుకని దృష్టాంతం కదా, ఉపనిషత్తుల్లో వచ్చిన కథల గురించి అధికంలో విచారం కావించారు. యాజ్ఞవల్కునికి మైత్రేయి కాత్యాయని ఇద్దరు భార్యలు ఉండేది. మొదలు వేదాంత వాక్యం ద్వారా చెప్పిన కథలు పారిప్లవార్థములా లేక దగ్గరలో ఉన్న విధి యొక్క శృతిపరములా? అది వారి ప్రశ్న. పారిప్లవం అంటే కర్మాంగం అయిపోతుంది. కథల సమానత. యజ్ఞంలో కూడా కథలు చెప్పాలి. ఇక్కడ నువ్వు కథలు చెప్పావు, అందుకని పారిప్లవార్థం స్వీకరించడం వలన అనుష్ఠేయ విధే విధి యొక్క శేష రూపములను. అనుష్ఠేయ విధి అంటే కర్మం, కర్మానికి అంగం అవుతుంది అంటాడు. అప్పుడు సిద్ధాంతం చెప్తున్నాడు, మొదటి రోజు మనుర్వైవస్వతో రాజా, మనువు రాజు. రెండవ రోజు యమో వైవస్వతో రాజా, వైవస్వతుడు అగ్నికి రాజు. ఈ విశేషమైన కథలు పారిప్లవార్థమవుట వలన కర్మశేషమును స్వీకరించగలరు. ఆ యజ్ఞంలో కూడా ఇక్కడ కథలు అక్కడ కథలు చెప్పకూడదు. వాళ్ళు ఏదైతే పారిప్లవాలుగా రాశారో ఆ కథలే చెప్పాలి. అందులో ఇలా ఉంది, మొదటి రోజు మను రాజు, రెండో రోజు యముడు రాజు అని. ఉపనిషత్తుల్లోని కథలు కర్మశేషుడు చెప్పలేరు. అందువలన దగ్గరలో ఉన్న విద్యాస్థుతి కొరకు కథలు చెప్పబడింది. కథలు ఎందుకు చెప్పారు? చెప్పే బ్రహ్మ విద్య నీకు తేలిగ్గా అర్థమవడానికి ఒకటి, తర్వాత ఆ జ్ఞానానికి స్తుతి అని చెప్పారు. ఉపాసనలతో పాటు వీనికి ఏకవాక్యత లక్షితమవుతున్నది. విద్యాస్థావకమును స్వీకరించవలేను. ఏదైతే నువ్వు బ్రహ్మ ఉపాసన చేస్తున్నావో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని మైత్రేయి చెప్పాడు. దానికి కథ చెప్పాడు. ఏమిటి? ఇద్దరు భార్యలు ఉన్నారు, వాళ్ళిద్దరికీ డబ్బు సమంగా పంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ మైత్రేయి బ్రహ్మ విదుషి, నువ్వు ఇచ్చిన డబ్బుతో నేను
ముక్తిని జ్ఞానాన్ని పొందగలనా అని అడిగింది. అంటే అప్పుడు డబ్బున్న వాళ్ళ సుఖమయ జీవితంలానే జీవితం ఉంటుంది, కానీ జ్ఞానానికి ఆశ లేదమ్మా అంటారు. అప్పుడు మైత్రేయి ఉంటుంది, నువ్వు ఏదైతే తెలుసుకున్నావో జ్ఞానం అదే నాకు చెప్పు. అప్పుడు మొదలు పెడతాడు కథ. నా భార్య ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ ప్రియం భవతి. భార్య భర్త గురించి జీవించట్లేదు తన ఆత్మ సంతోషాన్ని. అలాగే నా పుత్ర కామాయ పుత్రం భవతి, ఆత్మనస్తు కామాయ పుత్ర ప్రియం భవతి. పుత్రుడు ప్రియం కాదు, వాడి ద్వారా తనకు సంతోషం వస్తుందని వాడిని పెంచుతాడు. అలాగే మొత్తం ఉన్న వస్తువులన్నీ కూడా. అందుకని ఏమిటవుతుంది, ఎక్కడైతే స్వార్థానికి దెబ్బ తగిలిందో అక్కడ వదిలిపెట్టేస్తారు. మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్యన జరిగేవి. నేను 2-3 సంవత్సరాల నుండి డాక్టర్ ఇచ్చేసుకో, ఎందుకని తన స్వార్థం పూర్తి కావట్లేదు అని. అందుకని ఇక్కడ ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మ వారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిత్యాస. ఆత్మనే అనుభవించాలి, దానికి శ్రవణం ధ్యాస చెయ్యాలమ్మా అని చెప్పి వెళ్ళిపోతారు. అందుకని ఈ ఆత్మ వారే ద్రష్టవ్యం చెప్పారే, దానికి ఈ కథలో స్తుతి పరకం, విద్యాస్తుతి. అంతేగాని ఆ కథలు ఈ కథలు ఒకటి కాదు నాయన అని సిద్ధాంతి చెప్పాడు. ఇప్పుడు వైయాసక న్యాయమాలు పారిప్లవార్థమాఖ్యానం కింవా విద్యాస్తుతి స్తుతే జాయో అనుష్ఠానుశేషత్వం తేన పారిప్లవార్థ. మనుర్వైవస్వతో రాజేత్యేవం తత్ర విశేషణాత్ విద్యేకవాక్యత్వ విద్యాస్తుతిర్భవేత్ భావాత్. ఈ పారిప్లవ లేకపోతే జ్ఞానస్తుతిక. అనుష్ఠానశేషత్వం జాయో, ఈ పారిప్లవం చెప్తే ఆ అనుష్ఠానంలో ఎక్కువ ఫలితం వస్తుంది. అందుకని ఉపనిషత్తులు చెప్పిన కథలు కూడా పారిప్లవాలనుకుంటాడు, అంటే కర్మకు అంగం అనుకుంటాడు. అది అప్పుడు అలా అంటాడు, అలా కాదు నాయన, ఇక్కడ విశేషం చెప్పారు. విశేషం ఏమిటి అంటే, రోజు యజ్ఞం అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆ యజమానికి వాళ్ళ బంధుబాంధవులకి ఈ కథ వినిపించాలి, ఇంతే కథ. అలాగే రెండో రోజు ఇక్కడి నుంచి ఇంతవరకు. ఎందుకని వాళ్ళ శ్రమ తొలగించడానికి. అది కాకుండా అది యజ్ఞానికి అంగం. ఇక్కడ అలా కాదు, ఇది విద్యకి స్తుతి, ఇది తేడా. అది అందుకని తత్ర విశేషణం మనుర్వైవస్వతో రాజ్యైత్యేవం తత్ర విశేషణ. విద్యేకవాక్యత్వ భావాత్. ఈ కథలు జ్ఞానంతో ఏకవాక్యత. కథలు ఏ చెప్తున్నాయో జ్ఞానం కూడా అదే చెప్తుంది. విద్యాస్తుతిర్భవేత్. అందుకని కథలో
చెప్పే గూఢమైన విషయం తేలిగ్గా అర్థం చేసుకోవడానికి, తరువాత చెప్పే విషయం యొక్క స్థుతి కొరకు ఈ కథలు చెప్పారు ఇక్కడ ఉపనిషత్తులు. అంతేకాని కర్మాంగం అనేటువంటి విశేషం లేదు ఇక్కడ. అక్కడ ఏమిటి చేయాలి, ఇక్కడి నుంచి ఇంతవరకు ఈ కథ ఈరోజు చెప్పాలి, 2 రోజులు ఇలా అలా ఉంది. కథలు పారిప్లవార్థంలా. కథలంటే ఉపనిషత్తుల్లో వచ్చిన కథలు. విద్యాస్థితి అపేక్ష కన్నా కథలో పారిప్లవం అని పేరు గల కర్మాంగం స్వీకరించడం సరి అంటారు. ఎప్పుడు? పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం అంటున్నాడు, మనుడు వైవస్సుతో రాయని విశేషం ఉండటం వలన ఉపాసనతో పాటు ఏకవాక్యత వలన విద్యాస్థుతియే కలదు. ఇది జ్ఞానానికి స్థుతిని, ఆయన కర్మకు అంగం కాదు అని చెప్పారు. ఇప్పుడు భారతీయ దేశుల వారి వ్యాఖ్య ఏం చెప్పారు? అసహాయ యాజ్ఞవల్క్యస్య దే భార్యే బభూవతు. యాజ్ఞవల్కుడు 2 భార్యలు ఉన్నారు, మైత్రేయి కాత్యాయని. ఒక జనకోహ వై దేహ ఆసాం చక్రే. జనకుడు తన శ్రీనివాసుల మీద కూర్చున్నాడు. యాజ్ఞవల్కుడు జనకుడికి గురువు. ఒకసారి కర్మకాండ గురించి చర్చ జరిగినప్పుడు ఏదైతే యాజ్ఞవల్కుడు చెప్పాడో అదంతా కూడా జనకుడు పుల్లు పోకుండా చెప్పేశాడు. అప్పుడు యాజ్ఞవల్కుడు చాలా సంతోషించి ఆ జనకుడికి ఒక వరదానం ఇచ్చాడు. వరదానం ఏమిటి? కామ ప్రశ్న అంటారు. అంటే గురువు గారు ఏ స్థితిలో ఉండాలో చూడక్కర్లేదు. గురువు గారు కనిపించగా నువ్వు ప్రశ్నల వర్షం వేసేయచ్చు. అది కామ ప్రశ్న అంటే. లేకపోతే దగ్గరికి వెళ్ళి సమిత్పాణి శ్రోత్యం బ్రహ్మనిష్టం స గురుమే బాబు గచ్చేత్ అన్నారు. గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆయన సేవ చేసి ఆయన మంచి మనస్థితిలో ఉన్నప్పుడు ప్రశ్నలు అడిగారు. అంతేగాని అలాగుంటే అలా ఉన్నప్పుడు ప్రశ్నలు వేయకూడదు. కానీ ఈ కామ ప్రశ్న అలా కాదు. గురుగారు కనిపించగానే ధడాధడ వేసేయచ్చు. ఏమిటైంది? ఈ యాజ్ఞవల్కుడు అలసిపోయాడు, ఇక్కడ అక్కడ తిరిగి. సరే, జనకుడు శిష్యుడు కదా, వాడి రాజ్యంలోకి వెళ్ళి కొంతకాలం విశ్రాంతి తీసుకుందాం అని వచ్చాడు. వచ్చేటప్పటికీ జనకుడు గురువుగారిని కూర్చోమనలేదు, అర్ఘ్యపాద్యాలు ఇవ్వలేదు, ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు. అప్పుడు యాజ్ఞవల్కుడు అనుకుంటాడు, అవును వీడికి కామప్రశ్న వరదానం ఇచ్చాము అందుకని ఇలా చేశాడు. అదో కథ కదా. విదేహ దేశాధిపతి జనకుడు సింహాసనమై కూర్చుని ఉన్నాడు. అప్పుడు యాజ్ఞవల్కుడు వస్తే వాడు ప్రశ్నలు అడుగుతాడు. ఉపనిషద్ వాక్యంలో కళ్ళు వినిపించున్నవి, అవి పారిప్లవార్థములగును అని పూర్వపక్షి.
అశ్వమేధ యాగముతో కుటుంబముతో పాటు రాజుకు రాత్రిన అధ్వర్యుడు యాగవేదిక ముందు కథలు చెప్పవలేదు. అధ్వర్యుడు దీని పారిప్లవ కర్మ అందు. పారిప్లవం ఆచక్షీత అనే వాక్యం ద్వారా విహితం. ఈ కర్మకు ఉపనిషత్తుల్లోని కథలు ఉపయుక్తములు అని విద్యాస్థుతి కన్ను అనుష్ఠానం శ్రేష్టం అని పూర్వమీమాంస. ఈ కథలు ఉపనిషత్తులో వచ్చిన కథలు పారిప్లవములు ఉంటారు. సిద్ధాంతం పారిప్లవార్థమైన కథల్లో మొదటి రోజు మనుర్వైవస్వతో రాజా, వివస్వాని యొక్క పుత్రుడు మనువు రాజు. యమో వైవస్వతో రాజా, వివస్వాని యొక్క పుత్రుడు యముడు రాజు. విశేషణము చెప్పబడింది. ఉపనిషత్తులో ఉన్న కథలు పారిప్లవార్థములు కావు. అవే చెప్పాలి, ఇంకో చెప్పకూడదు. దగ్గరున్న విద్యాస్తుడి కొరకని చెప్పిన ఏ విద్య అయితే చెప్తున్నారో ఆత్మవిద్య దాని స్థుతి కొరకు. ఆ విద్యావాక్యములతో ఏకవాక్యత లక్షితము. అందువలన ఉపాసన స్థుతి కొరకు ఏదైతే ఇక్కడ కథలు వచ్చాయో అది ఆ బ్రహ్మోపాసన. ఓంకారమిత్తే ఉపాసీత అన్నారు. ఓంకారాన్ని ఉపాసన చేయండి బ్రహ్మదృష్టితో అని. ఇక్కడ కర్మలు ఉండవు, కర్మస్థుతి ఉండవు, కర్మాంగం ఉండదు. కానీ ఆ జ్ఞానం యొక్క స్థుతి కొరకు ఇక్కడ కథలు చెప్తారు నాయన అని చెప్పి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి.